అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా మరి ఈ మార్చి మాసంలో నవగ్రహాల ప్రభావం 12 రాశులైన ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. ఈ మార్చి మాసంలో 3వ తేదీ మనకు గ్రహణం కూడా వస్తుంది. గ్రహణం యొక్క ప్రభావం మార్చిలో మనకి 3వ తేదీ ఏదైతుందో 9వ స్థానంలో ఉంటుంది. అయితే ఈ మిగతా గ్రహాలు 3వ స్థానంలోనేమో కుజరాహువులు ఉన్నారు, 4వ స్థానంలో రవి, శుక్ర, శని యొక్క స్థితి మార్చి మాసంలో ఉంది. అందులో ముఖ్యంగా 14వ తేదీ నుంచి రవి వెళ్ళి చేరుతున్నాడు అక్కడ. అండ్ గురువు సప్తమంలో సంచరిస్తున్నాడు ధనుసు వారికి. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఏం జరగబోతుంది, ఎటువంటి పరిహార మార్గాలు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేసింది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఏంటంటే గ్రహణ ప్రభావం వీరికి పర్టికులర్గా 9వ స్థానంలో ఉన్నందుకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయాల్లోని, హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకునే నిర్ణయాల విషయాల్లోని, మరియు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ఈ గ్రహణం ప్రభావం అనేటువంటిది వీరుకుంటుంది. ఈ ఏదైనా వాహనం, గృహం కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తుంది. వీళ్ళ ఇంట్లో ఇంకేదైనా ఇల్లుని ఇంకొంచెం చక్కగా చేసుకునేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. కాకపోతే వీరికి ధనస్సు వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు ఇంతకాలం నుంచి ఏదైతే ఇప్పుడు 4వ స్థానంలో సాటర్న్ సంచరించేటప్పుడు ఏమవుతుందంటే, ఎవరికైనా కూడా వాళ్ళ ఇల్లు ప్రారంభిస్తారు చూసారా, అవి ఆగుతున్నటువంటివి శుక్రుడు వచ్చి జాయిన్ అవ్వడం వల్ల కొంత రిలీఫ్ వస్తుంది. ఇక్కడ ఇంతకాలం ఆగినటువంటిది ఈ మాసంలో కొంత రిలీఫ్. అంటే కొంతమంది చూడండి, ఒకసారి ఇల్లు ఏదో స్టార్ట్ చేస్తారు, ఆ మేస్త్రికి అప్పచెప్తారు, ఆయన సగం చేసి సగం వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాడు. అయ్యో ఎలారా బాబా ఆగిపోయింది అనుకునేసరికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి కనెక్ట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. ఓకే, అదేవిధంగా కాస్త సంతానాన్ని దూర ప్రాంతాలకు పంపించడానికి, విదేశాలకు పంపించడానికి చాలా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి సప్తమంలో ఉన్నందుకు ఏంటి, రాశ్యాధిపతి అనుకున్నా, లగ్నాధిపతి అనుకున్నా కూడా ఇది వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎట్ ఏ సేమ్ టైం మీకు ఈ సప్తమం అనేటువంటిది రాహువు శని ఎనర్జీస్తో సప్తమంలో ఉండే గురువు ఉన్నాడు కాబట్టి డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళతో అవ్వడము, విదేశీ సంబంధం కుదరడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. ఇక వీరికి ఈ మాసంలో ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంది. ఎందుకంటే 2వ అధిపతికి శుక్రుడు వచ్చి చేరాడు కాబట్టి హోమ్ లోన్స్ లభించడము, లోన్స్ మూలంగా ధనం లభించడము, ఏదైనా ప్రాపర్టీ మూలంగా ధనం లభించడం ఇట్లాంటివి అయితే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3వ స్థానంలో ఎప్పుడైతే మనకి కుజుడు రాహు ఉన్నాడో, 3వ స్థానం అనేటువంటిది పరాక్రమ స్థానము, సిబ్లింగ్స్ హౌస్ కింద చెప్తారంటే తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వీళ్ళ హౌస్ కింద చెప్తాం. ఎప్పుడైతే 3లో 2 పాపగ్రహాలు ఉన్నాయో, ఒక రకంగా చెప్పాలంటే పరాక్రమానికి ఇది మంచి స్థానం. అంటే మనం ఏదైనా ధైర్యంగా ఒక పని చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ 2 ఈ డిఫరెంట్ ఎనర్జీస్ గ్రహాలు ఉండేసరికి చిన్న చిన్న విషయాలకే మానస్పర్ధలు రావడం, మాట అనుకోవడం, డిస్టర్బెన్సెస్ రావడం, డిస్ప్యూట్స్ రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయంలో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అండ్ అలాగే ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలు, ఈ మీడియా ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం చూడండి, ఎవరో ఏదో ₹1,00,000 20,000 30,000 ఇస్తామంటే టపటప ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ముందు వెనక ఆలోచించకుండా. అటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఆలోచన కారకుడు, ఇన్వెస్ట్మెంట్ కారకుడు ఇద్దరు కూడా కుజుడే అవుతున్నారు. ఇక్కడ పంచమ వ్యయాధిపతి రాహుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు. ఇంట్లో వాళ్ళు చెప్తే వద్దంటారేమో, ఈ మంచి అవకాశం పోగొట్టుకుంటారు. మీరు చూడండి, ఇలాంటి లైఫ్లో ఇలాంటివి జరిగేవన్నీ కూడా అప్పటి వరకు అన్నీ చెప్తారు, కానీ ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్తారు. మా ఇంట్లో చెప్తే వద్దంటారేమో, వద్దంటే నాకు 1,30,000 వచ్చేది, వీళ్ళు పోగొడతారు కాబట్టి నేను చెప్పని కట్టేస్తాను అనుకుంటారు. పోయాక అప్పుడు చెప్పుకుంటారు. అట్లా ఏంటంటే ఇలాంటివి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మరియు దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి. అప్పుడు ఇలాంటి వాటిల్లో వీళ్ళు పడకుండా ఉండడం జరుగుతుంది. గురుగారు, విశేషంగా మరి ఈ మాసంలో వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో అని కాదు, సర్వసాధారణంగా ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం వారికి ఒక గైడింగ్ నేచర్ పర్టికులర్గా ఉంటుందమ్మ. వీరికి గైడింగ్ నేచర్ 100% ఉంటుంది. అయితే ఈ మాసంలో వీళ్ళ నేచర్ ద్వారా ఎలాంటివి ఎక్కువ కనెక్ట్ అవుతాయని చూసుకుంటే కనుక, కొంచెం చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ గృహము ఇట్లాంటి విషయాల్లో లేట్ అవ్వడం వల్ల వీళ్ళ అవతల వాళ్ళ మీద ఏదో కోప్పడడం వల్ల వీళ్ళు నిందపడాల్సి వస్తూ ఉంటుంది.
అయితే వీళ్ళు కోపపడ్డం అని, ఎందుకంటే ఒక పని అవ్వట్లేదు అనుకో మనకు సహజంగా కోపం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది కదా. సో ఇక్కడ సప్తమ స్థానం వైపు వెళ్తున్నందుకు కొంచెం సామాజిక విషయాల్లో కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. జనరల్గా వీళ్ళ నేచర్ ఏమో గైడింగ్ నేచర్. ఎనీ ధనుర్లగ్న తీసుకుంటే 99% ఆఫ్ పీపుల్ గైడింగ్. మనం ఏదైనా మంచి చేయాలి, మంచి చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి భగవత్ సంకల్ప యోగం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ చేత భగవంతుడు కొన్ని సంకల్పాలు చేయిస్తుంటాడు కాబట్టి న్యాచురల్ ధనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో గురువుకు సంబంధించిన రాశి ఏదైతే ఉందో గురువుకు సంబంధించిన, అంటే గురువు అంటే ఏంటంటే దైవము మనం గైడ్ చేసేవాడు కాబట్టి న్యాచురల్ 9th లార్డ్ కాబట్టి న్యాచురల్ 9th హౌస్ సంబంధించిన ఇది కాబట్టి వీళ్ళలో ఈ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కానీ 1% వాళ్ళకి ఎందుకు మిస్ అవుతుంది అంటే వాళ్ళ జన్మజాతకంలో గురువు వెళ్ళి మనకి నీచ గ్రహాలతో కలవడము, రాహుతో కలవడం, గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమైపోద్ది, మంచి కుటుంబంలో మంచి ఫ్యామిలీలో పుట్టినా కూడా ఈ ఒక్క వ్యక్తి యొక్క లక్షణాలు మారిపోతూ ఉంటాయి. బట్ 99% ఆఫ్ పీపుల్ మాత్రం మంచి గైడింగ్ నేచర్ అని చెప్పొచ్చు మన వీరికి. గురుగారు, విశేషంగా మరి మార్చి మాసంలో ఉగాది అనే పర్వదినం కూడా వస్తుంది కదా, మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందంటారు? ఉగాది అనేటువంటిది ఏంటంటే అమ్మా, ఇది మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటువంటి విషయంలో కొన్ని డిఫరెంట్ ఇవి ఏం చూసుకోవాలి ఉగాది నుంచి అని ఏళ్ళనాడు శని ఒకటి నడుస్తుంది. అందుకని ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. పంచమంలో కేతు ఉన్నందుకు, లాభంలో ఉండే రాహు మంచివాడు. వీళ్ళు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ గురువు 2లో ఉన్నాడు, ధనయోగాన్ని ఇస్తాడు, అక్కడ ఇవ్వడానికి కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 2వ స్థానంలో ఉండే గురువు ధనాన్ని అదే విధంగా డబ్బులు ఇస్తాడు, డబ్బుల మూలంగా చిన్న కుటుంబ సభ్యుల మధ్య చిన్న డిస్ప్యూట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళెంత పితృకర్మలు చేసుకుంటుంటే అంత మంచిది. 9వ స్థానంలో రాహు కాబట్టి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా వస్తాయి, కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 3లో కేతు మంచివాడే, కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎలాంటి విషయాల్లో మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నామని చూసుకోవాలి. అంటే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడం, ఉద్యోగం విషయంలో ఉన్న ప్రదేశంలోనే ఉండడం కాకుండా మార్పు కోసం ట్రై చేస్తూ ఉండాలి. మారితేనే వీళ్ళకి బాగుంటుంది. 2లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏ రూపాయి వచ్చినా సరే ఒకసారి గణపతిని తలుచుకొని ఆ రూపాయి వినియోగించుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వీళ్ళు ఎంత ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అలాంటి బెట్టింగ్లు, గుర్రం పందాలు, క్రికెట్ బెట్టింగ్లు ఇవి కాదు, ధర్మబద్ధంగా వచ్చేటువంటివి. కాకపోతే కొంత రీసెర్చెస్ చేయడము ఇట్లాంటి వాటి మూలంగా కొంత ఇన్సూరెన్సెస్ కట్టాల్సినవి టైంకి కట్టాలి. అండ్ యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంచెం ఈ రీసెర్చెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏళ్ళనాడు శని 2వ స్థానంలో జరుగుతుంది, సప్తమంలో కేతు ఉన్నాడు. మనకి ఈ ఉగాదికి ముందు రవిచంద్ర గ్రహణాలు కూడా కలిగాయి కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళ కొంచెం ఎంతైనా పంచమ గురువు కాబట్టి సంతాన ప్రాప్తది కూడా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏళ్ళనాడు శని 2వ స్థానంలో ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి కాస్త గోవులకి బెల్లం తినిపించడం చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఏ రాశిలోనే వెళ్ళినాడు సరే కొంచెం వర్క్ స్లో అవుతూ ఉంటాయి, కొంచెం శ్రమ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా కానీ వీళ్ళకి జాబ్స్ విషయంలో అది ఎదుగుదల కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయాలి, 12లో కొంచెం రాహువుతో ఉంటుంది కాబట్టి. కాకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది వీరికి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.